free shipping across the world. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే. ఎంత వాటర్ కంటెంట్ లోపలికి వెళ్ళినా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఇంకా సన్ ఎఫెక్ట్ కి స్కిన్ డార్క్ అయిపోతూ ఉంటుంది, ర్యాషెస్ వచ్చేస్తాయి. ఇక గ్లో కాదు కదా, అసలు చాలా చాలా టైర్డ్ గా అనిపిస్తూ ఉంటాం. బట్ మనం ఎఫర్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి అస్తమాను పార్లర్కి వెళ్ళలేము సర్వీస్ చేయించుకోవడానికి, ఇంకా టైం కూడా. దాంతో పాటు అసలు సమ్మర్లో ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉండొచ్చు, స్కిన్ గ్లోగా ఉండాలి అంటే అదిరిపోయే చిట్కా రెడీగా ఉంది అంటున్నారు. దీనికి కావాల్సిన పెద్ద కష్టపడవసరం లేదు, ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు. జస్ట్ 2 ingredients తో సూపర్ ఫేస్ గ్లో ప్యాక్ అయితే రెడీ చేసేసారు కేతా శోభారాణి గారు, ప్రముఖ బ్యూటీషియనిస్ట్. మీ అందరికీ తెలుసు, శోభారాణి గారు ఎప్పుడు న్యూ కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ, అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈజీగా టిప్స్ ఎలా ఫాలో అయితే మన అందం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ఎప్పుడు రెగ్యులర్ గా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి మీకు అందరి తరపున కూడా. ఎందుకంటే కామెంట్స్ లో కూడా మేము ట్రై చేసాం మేడం, చాలా ఈజీగా ఉంది, అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ అంటున్నారు. సో ఇక్కడేమో 2 ingredients రెడీ పెట్టారు, ఫేస్ గ్లో అంటున్నారు. సో ఇది ఫేస్ గ్లో అంటే మిరాకిల్ గ్లో అని చెప్పొచ్చు, మామూలుగా కాదు. అంత ఈజీగా మనకి అంత ఇన్స్టెంట్ గా కూడా వచ్చేస్తుంది అన్నమాట ఇది. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు వచ్చేది సమ్మర్ సంగతి ఎలా ఉన్నా జనరల్ గా అందరు ఏమనుకుంటారంటే స్కిన్ గ్లో కావాలనుకుంటారు. గ్లో వచ్చేసరికి ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అది చిన్నవాళ్ళకి అవ్వచ్చు, పెద్దవాళ్ళకి అవ్వచ్చు. గ్లోతోనే కాన్ఫిడెన్స్ ఉంటుంది మాట. లేకపోతే వాళ్ళకి ఎక్కడికైనా తయారై వెళ్ళినప్పుడు నాకు ఇలా గ్లో లేదేమో, డల్ గా ఉందేమో స్కిన్, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు. బడ్జెట్ ప్రాబ్లం అవ్వచ్చు, రెడీ అయినా ఒక ఉండిపోతుంది. లేకపోతే అమౌంట్ గురించి కూడా ఆలోచించవచ్చు, లేకపోతే వాళ్ళకి టైం లేకపోవచ్చు. సో మనం ఇంట్లో ఏ విధంగా అంత గ్లోనే తెచ్చుకోవచ్చు అనేది ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్. సో ఇది ఏమైనా పెద్ద కష్టమా లేదంటే పెద్ద బడ్జెటా అంటే ఏమీ లేదు. సింపుల్ ఓన్లీ 2 ingredients తో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. సో అది ఎంత టైంలో అవుతుంది అంటే మనకు వేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. 10 minutes ఓన్లీ. 10 minutes కానీ మీరు స్పెండ్ చేసినట్లయితే, అంటే వీక్లీ అట్లీస్ట్ థ్రైస్, నేను చెప్పేవన్నీ ఒక్కసారి వేసేస్తే వచ్చేస్తుందని చెప్పాను. వారానికి అట్లీస్ట్ 3 సార్లు ట్రై చేయండి. రిజల్ట్ అయితే 200% వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. తప్పకుండా. సో పచ్చి పాలు అన్నమాట, రా మిల్క్ తీసుకుంటున్నాను. ఇక్కడ పాలు అనేది అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి. ఇదిగో పచ్చి పాలు తీసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ ని పౌడర్ చేసి గానీ డైరెక్ట్ ఓట్స్ గానీ బాయిల్ చేయండి. ఓకే, పాలల్లోనే. ఓకే, పాలలో బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకోండి, అంతే. దీనికి కావాల్సిన ఓన్లీ 2 ingredients మాత్రమే పెట్టుకున్నాను. ఓకే అండి. ఓకే, ఓట్స్ బాయిల్ చేసిన ఓట్స్ విత్ మిల్క్, వాటర్ లో బాయిల్ చేయాలి, ఇక్కడ పాలలోనే బాయిల్ చేసాను. ఓకే, ఒకవేళ మనం బాయిల్ చేసుకోకపోతే, మనం ఇంతకు ముందు ప్రతిసారి మనం ఏదో ఒక రెమెడీస్ చెప్తూనే ఉన్నప్పుడు ఓట్ పౌడర్ గానీ బార్లీ పౌడర్ గానీ ఇన్స్టెంట్ గా పెట్టుకోమని చెప్పాను. సో ఒకవేళ ఓట్స్ పౌడర్ చేసుకుంటే అది నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ బాయిల్డ్ అనేసరికి ఇంకొంచెం అందులో ఎఫెక్టివ్ అంతా మనకు వస్తుంది. ఓకే, ఎందుకంటే 10 minutes ఛాలెంజ్ అని కూడా చెప్పుకున్నాము, 2 ingredients అని చెప్పుకున్నాము. సో బాయిల్డ్ అయిన వెంటనే అందులో ఉన్న కంటెంట్ బయటకు వస్తుంది. ఓకేనా? సో ఈ 2 ఏం చేస్తామంటే, చక్కగా పేస్ట్ అయిపోయింది చూసారు ఇప్పుడు. లేదంటే ఇంకా ఫైన్ పేస్ట్ కావాలంటే ఓట్స్ పౌడర్ ని కూడా చేసుకోవచ్చు, అంతే కదా. పౌడర్ ని మన పాలల్లో బాయిల్ చేసుకుని ఆ పౌడర్ ని అందులో యాడ్ చేసుకుంటాం. ఓకే, రా మిల్క్ పక్కన పెట్టుకున్నాము, బాయిల్డ్ మిల్క్ ఓట్స్ తో ఉంది. అర్థమైంది కదా కాన్సెప్ట్ మీకు, ఇది మాట. ఓకే, సో ఇప్పుడు ఫేస్ అనుకున్నాం. ఇప్పుడు గ్లోయింగ్ అనేది ఫేసే కాదు, హ్యాండ్స్ కూడా గ్లో తెచ్చుకోవచ్చు. చాలా మందికి స్కిన్ ఫేస్ అంతా బ్రైట్ గా ఉండి హ్యాండ్స్ డల్ గా ఉంటాయి. సో మొత్తం ఈవెన్ స్కిన్ రావాలంటే మనకి టైం ఉన్నట్లయితే 2 పెట్టుకోవచ్చు, ఈజీనే కదా. హోమ్ రెమెడీస్ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తారు. ఎక్కువగా ఫేస్ కి మేము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం కానీ హ్యాండ్స్ గానీ, ఎందుకంటే నెక్ గానీ బ్యాక్ నెక్ గానీ ఎక్కువగా పొల్యూషన్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తా ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఈ విధంగా, ఇది ఫేస్ అనుకోండి, సపోజ్ ఫేస్ కి సరిపడినంత హ్యాండ్స్ అయినా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఫేస్ కి సరిపడినంత క్వాంటిటీ మనం ఇలా తీసుకుంటున్నాం ఈ బౌల్లో. ఓకే, ఇప్పుడు దీనికి సరిపడినంత రా మిల్క్ మనం తీసుకుంటాం, యాడ్ చేద్దాం. ఇది వరకు ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా ఏం చెప్పుకున్నాం, మనం ఏదైనా ప్యాక్ ని ప్రిపేర్ చేస్తే అది చక్కగా, అంటే ఉండలా కాకుండా నీట్ గా ఈ విధంగా మనకి అప్లై చేసుకోవడానికి, ఈవెన్ ఫింగర్స్ తో గానీ బ్రష్ తో గానీ
ఇట్లా ఒక బ్రష్ మీరు స్పేర్ గా పెట్టుకుంటే కనుక ఈజీగా అప్లై చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. ఓకే, మరి లూజ్ గా కాదు, టైట్ గా కాకుండా. అవును. ఇంకొంచెం యాడ్ చేసుకున్న ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా ఎవ్రీ టైం అదే చెప్తూ ఉంటాను కదా. ఏదైనా ఫేస్ ప్యాక్ అంటే అర్థం ఏంటి అంటే ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ టోటల్ కలిపితేనే ఫేస్ ప్యాక్. సో ఒక్కసారి వేసేస్తే వచ్చేస్తుందంటే కాదు, ఎవ్రీ టైం అదే చెప్తున్నాను. హోమ్ రెమెడీస్ కాబట్టి వీక్లీ మీకు టైం ని బట్టి వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్. ఓకే, ఈ 3 సార్లు ట్రై చేసినట్టయితే పెద్ద బడ్జెట్ కూడా కాదు కదా, ట్రై చేస్తే రిజల్ట్ అనేది 200% వస్తుంది. ఈ రెండు రెగ్యులర్ గా ఇంట్లో కిచెన్ లో ఉండేవి, ఎందుకంటే పాలు ఉంటాయి, అలాగే ఓట్స్ తినడం ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి. అవును, మీకు ఎప్పుడైనా గ్లో తగ్గింది అంటే అలా కిచెన్ రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు, రెండింటిని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ మనం ప్రిపేర్ చేసుకున్న ఫేస్ ప్యాక్ ఎట్లా అప్లై చేసుకుందాం చూద్దాం. ఎవ్రీ టైం అదే చెప్తూ ఉంటాను కదా, మనకి ఫ్రంట్ నెక్, ఫేస్, బ్యాక్ నెక్ టోటల్ గా కలిపితే ప్యాక్. సో డైరెక్ట్ గా వేసేయకుండా క్లీన్ చేద్దాం. దేంతో మనకి రోజ్ వాటర్ లేదంటే మనకు సోప్ తో అయినా వాష్ చేసుకోవచ్చు. సో రోజ్ వాటర్ తో జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆస్ట్రింజెంట్ అనే లోషన్ ఉంటుంది, కానీ అది మార్కెట్ లోకి వెళ్ళడం తేవడం అది కొంచెం కాస్ట్ ఉంటుంది. రోజ్ వాటర్ అంటే అందరింట్లో ఉంటుంది, రీజనబుల్ ప్రైస్ కూడా. ఓకే, రోజ్ వాటర్ తో మనకి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాం. మస్ట్ గా ఏ ప్యాక్ మనం ఫేస్ కి అప్లై చేసుకున్నా, హ్యాండ్స్ కానీ నెక్ కైనా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లీన్ బోర్డ్ లా ఉండాలి మన ఫేస్ కూడా. సో అప్పటి వరకు బయట తిరిగి వస్తాము, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, ఇవన్నీ మళ్ళీ అబ్జర్వ్ అయిపోకుండా ఫస్ట్ క్లీన్ ఫేస్ ఉన్నాక మనం ప్యాక్ అప్లై చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఇది మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ చూసారా, ఈ ప్యాక్. సో 10 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి, ఫేస్ మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు అన్నమాట, అంటే ఫైనల్ గా చూపించమని అడుగుతున్నారు ఫేస్ ప్యాక్ అవ్విన తర్వాత. మనకి టైం ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఆరే వరకు ఉండాలి, టైం సరిపోదు కాబట్టి చూపించట్లేదు. 100% అండ్ ఛాలెంజ్డ్ గా అయితే మీరు చెప్తున్నారు మిరాకిల్ ప్యాక్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఆల్వేస్ ఎప్పుడు ప్యాక్స్ వేసినప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ లో వేస్తూ ఉండాలి, అంతేగాని ఇలా పెయింట్ వేసినట్టు ఇలా వేయకూడదు. చాలా మందికి ఆ స్ట్రోక్స్ కూడా తెలియదు, స్కిన్ లూజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా అప్వర్డ్ డైరెక్షన్ మాత్రమే వేయాలన్నమాట. చూస్తున్నారా, ఈ రా మిల్క్ అనేది మన స్కిన్ ని చాలా చార్మింగ్ చేస్తుంది. ఇది మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఫస్ట్ మనం ఏదైనా ఫేస్ కి ప్యాక్ అప్లై చేసినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, చేసిన తర్వాత మళ్ళీ నెక్ కి అప్లై చేసినప్పుడు కిందకి టచ్ చేస్తారు. అప్పుడు స్కిన్ అనేది కాస్త లూజ్ అవుతుంది. ఎనీ టైం మన అప్వర్డ్ డైరెక్షన్ లో మాత్రమే చేయాలన్నమాట. ఇలా మసాజ్ చేసిన చూసారా, మా ఛానల్ గా చేస్తూ ఉంటారు. ఫేషియల్ మసాజ్ ఆల్సో అప్వర్డ్ డైరెక్షన్, ప్యాక్ ఆల్సో అప్వర్డ్ డైరెక్షన్, ఇలా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు ఎంత మనకి తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది కదా. ఇదే మనకి పార్లర్ లో ఇంత మిరాకిల్ గ్లో కావాలంటే మినిమం టు మనకి 800 ఆ రేంజ్ లో తీసుకుంటే, ఎంత మనకు ఓన్లీ ప్యాక్ వేసినా సరే మనం 800 టు మనకి 1500 వరకు చార్జ్ చేస్తాం. ఫాస్ట్ రిజల్ట్ కావాలంటే అంత ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్. సో చక్కగా మన హోమ్ రెమెడీస్ తోని ఎంత గ్లో అనేది తెచ్చుకోవచ్చు, మనకి కాస్త టైం స్పెండ్ చేసి. సో కొంతమందికి ఇది డౌట్ రావచ్చు, ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు వేసుకోవచ్చా అని. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏం చేస్తారంటే దీనిలో రోజ్ వాటర్ మిక్స్ చేసుకోండి. ఓకేనా, ఆయిలీ స్కిన్ వాళ్ళకి మిల్క్ యాడ్ చేసినప్పుడు కొంచెం ఆయిలీ స్కిన్ అయితే పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఓట్స్ వల్ల కాస్త ఫేస్ డ్రై అయిపోతుందేమో, మాకు పడదేమో అనుకునే వాళ్ళకి ఓట్స్ అంటూ పడకపోవడం ఏమీ ఉండదు, ఓట్స్ పడతాయి. మిల్క్ ఇందులో మిల్క్ ప్లేస్ లో మనకి రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా రిజల్ట్ రాదంటే సేమ్ రిజల్టే వస్తుంది. సో మిల్క్ యాడ్ చేస్తానంటే మిల్క్ కొంచెం యాడ్ చేస్తే అలాగా కొంచెం ఎక్కువగానే వస్తుంది, ఇంచుమించుగా వర్క్ చేసేది ఓట్స్, ఎఫెక్టివ్ గా ఓట్స్ వర్క్ చేస్తుంది. సో అది కూడా బాయిల్డ్, మనం ఇందాక మనం పాలతో చేసుకున్నాం కదా, కంపల్సరీ అది కూడా బాయిల్ చేసుకుని చేసుకోవాలి. అది సో అప్పుడు ఫస్ట్ ఒకవేళ మిల్క్ ఎవరికైనా స్కిన్ కి పడకపోతే కనుక వాటర్ లో బాయిల్ చేసుకుని రోజ్ వాటర్ మిక్స్ చేసుకుని ప్యాక్ చేసుకోవచ్చు. ఫేస్ ఎందుకో ఏదో లోటు అనిపిస్తుంది, ఆ గ్లో లేకుండా.
చూడండి ఎంత ఒక్కొక్కసారి low budget స్కిన్ లో. గ్లోగా ఉంటే మాత్రం మేకప్ కూడా అవసరం లేదు Correct. అన్నట్టు వస్తుంది. కరెక్ట్. లైట్ గా జస్ట్ లైట్ మేకప్ చేసుకున్నా సరిపోతుంది. ఎంత టైం ఉండాలండి ఏ ప్యాక్? ఓన్లీ 10 మినిట్స్. ఏ ప్యాక్ అయినా మనం సర్టెన్ టైం ఇవ్వాలి కదా. 20 మినిట్స్ అని చెప్పేవాళ్ళం కదా, ఇది జస్ట్ 10 మినిట్స్. 10 మినిట్స్ సరిపోతుంది ఇది. ఓకే. సో ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంది కదా, అందులో ఉన్న కంటెంట్ అంతా చక్కగా మనకి రిజల్ట్ వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు అప్లై చేసినప్పుడే కనపడుతుంది, మిల్క్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది కాబట్టి ఆ చిక్స్ పైన ఒక షైనింగ్ అనేది షైన్ వస్తుంది చాలా బాగా కదా. అనిపిస్తుంది. చాలా మందికి డౌట్ రావచ్చు, ఈ ప్యాక్స్ అన్ని పెద్దవాళ్ళకేనా అని డౌట్ రావచ్చు. టీనేజ్ అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు, కాలేజ్ కి వెళ్ళే అమ్మాయిలు ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఇందులో ఉండేది ఏంటి మనకి పాలు అండ్ ఓట్స్ కదా, రెండు తినే ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్యాక్స్ మాట ఇవన్నీ. మనం ఓట్స్ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి స్కిన్ టైట్నెస్ కూడా వస్తుంది కదండి. టైట్నెస్ వస్తుంది, ఏదైనా బ్లాక్ మనకి స్పాట్స్ ఉంటే అవి కూడా క్లీన్ అయిపోతాయి. చాలా క్లియర్ స్కిన్ వస్తుంది మాట దీని వల్ల మనకి. జస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ కాబట్టి సరిపడినంత మిక్స్ చేశారు. అవును. ఓకే, మనకు అలా కావాలంటే బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇంకొక టిప్ చెప్పాలి ఏంటంటే, జనరల్ గా అందరూ చాలా మటుకు మనం ప్యాక్స్ పెడుతున్నప్పుడు కీరా ఉంటేనే అవుతాదేమో అని అనుకోవద్దు. కీరా లేదు మన ఇంట్లో, అవైలబుల్ లేదు, అలాంటప్పుడు కాటన్ ప్యాడ్స్, మన జనరల్ గా కాటన్ ఉంటుంది కదా, అది ప్యాడ్స్ మాదిరిగా చేసి రోజ్ వాటర్ లో డిప్ చేసి పెట్టుకోవచ్చు. సో రోజ్ వాటర్ తో ప్యాక్ అంతా మనం ఏ విధంగా క్లీన్ చేసాము స్టార్టింగ్, లేదంటే మిల్క్ ప్లేస్ లో మనం యాడ్ చేసుకుంటామని చెప్పుకున్నాము, అదే విధంగా కాటన్ ప్యాడ్స్ రోజు వాటితో చక్కగా ఎలా పెట్టుకున్నా సరే ఆ పైన ఉన్న బ్లాక్నెస్ తగ్గిపోతుంది. అంటే కీరా లేదే అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది చాలా మందికి, అయ్యో ప్యాక్ వేసుకున్నాను కీరా లేదే మా ఇంట్లో, ఆ ఫీల్ వద్దు. ఓకేనా, అది ఎలా పెట్టుకోవాలి, కాటన్ ఉన్నా చాలు, కాటన్ ఉన్నా దాన్ని అట్లా మీరు చెప్పినట్టు ప్యాడ్ టైప్ ప్రిపేర్ పెట్టుకోవచ్చు. అది పెట్టి చూద్దాం ఇప్పుడు. ఓకే. అండ్ ఇంకొకటి అండి, సమ్మర్ కాబట్టి ఏదైనా కొంత కూల్ కావాలనిపిస్తుంది బాడీ. ఈ ప్యాక్ మనం మిక్స్ చేసుకున్నాక జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వేసుకోవచ్చా? ఇంకా కూల్ గా అనిపిస్తుంది, మీరు అడిగినట్టు చాలా కూల్ గా ఉంటది. ఇప్పుడు ఈ ప్యాడ్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ ప్యాడ్స్ కూడా మనం ఫ్రిడ్జ్ లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే లేదా 2 మినిట్స్ పెట్టుకుంటే చాలా కూల్ గా ఉంటది. ఎందుకంటే మన బాడీలో హీట్ అంతా కూడా కళ్ళలోనే వస్తూ ఉంటది. జనరల్ గా మన హీట్ ఎక్కువైనప్పుడు కూడా ఐస్ మనకి రెడ్ వచ్చేస్తూ ఉంటాయి. అవి కూడా తగ్గడానికి మీరు అన్నట్టు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినా లేదా మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టినా ఒక 2 మినిట్స్ చాలు, చాలా చల్లగా వచ్చి హీట్ అంతా చక్కగా కూల్ అయిపోద్ది. వాళ్ళకి ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది, అనిపిస్తుంది, రిలాక్స్ అవుతుంది, రిలాక్సేషన్ వస్తుంది. చెప్పినట్టు కీరా లేదు ఇప్పుడు మనకి ఉంది కానీ లేదు అనుకోని మనం చెప్తున్నాము, కాటన్ తో ప్యాడ్స్ ప్రిపేర్ పెడదాం ఇప్పుడు. ఇప్పుడు కీరా బదులుగా మనకి కళ్ళకి రిలాక్సేషన్ కోసం ఇలా రోజ్ వాటర్ మనం పెట్టుకున్నాం చూడండి. అంటే కీరా లాగే మనం ఈ విధంగా పెట్టుకుంటే వాళ్ళకి చాలా రిలాక్స్ అవుతారు. మీరు అన్నట్టు చూసారా, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టయితే ఇంకొంచెం చల్లగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళకి కీరా లేదే అన్న ఫీల్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు చక్కగా మనకి కింద నుంచి పింకిష్ గా కూడా వచ్చాయి. ఒకవేళ మనం ఆల్రెడీ దీంట్లో మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి పాలల్లో అయినా డిప్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ కూడా లేదు అనుకున్నప్పుడు పాలల్లో కూడా డిప్ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 10 మినిట్స్ ఓన్లీ, వీక్లీ థ్రైస్, అది మర్చిపోవద్దు. మనకి గుర్తొచ్చినప్పుడు అప్లై చేసేసి శోభా గారు చెప్పారు మేము 10 మినిట్స్ కాదు 20 మినిట్స్ ఉన్నాం, రిజల్ట్ రాలేదు అనుకోవద్దు. అందుకే మీరు ఫాలో అయ్యే ప్రతి వీడియో కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తే క్వాంటిటీ నుంచి మీకు చాలా సార్లు కూడా మేడం చెప్పారు, చాలా మంది లెమన్ ఎక్కువ క్వాంటిటీలో ఫేస్ కి పెట్టేస్తూ ఉంటారు కాబట్టి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అందుకే ఎప్పుడు డ్రాప్స్ మాత్రమే స్కిన్ కి, ఫేస్ స్కిన్ కి డ్రాప్స్ మాత్రమే అంటారు. సో అలానే ఈ ఏ ప్యాక్ ఎంత టైం మెయింటైన్ చేయాలి, ఎన్నిసార్లు మనం అప్లై చేసుకుంటే 100% మిరాకిల్ రిజల్ట్ అంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పిన్ టు పిన్ ఫాలో అయితే మాత్రం 100% మాత్రం రిజల్ట్ గ్యారంటీ. దీంతో పాటు వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి. 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. విటమిన్ సి ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి కంపల్సరీ. మన ఎక్స్టర్నల్ ఎంత 50% అని చెప్పుకుంటామో, ఇంటర్నల్ నుంచి కూడా 50% గ్లో రావాలి అంటే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్. ఓకే, చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా, ఆరెంజ్ అని, లెమన్ అని, ఇలా విటమిన్ సి దేనిలో అయితే మనకు ఉంటుందో రిచ్ గా అవి తీసుకుంటూ ఉండాలి. డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ అయినా తీసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది గ్లో చక్కగా వస్తుంది. ఇంటర్నల్ నుంచి గ్లో వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ నుంచి కూడా మనం చెప్పినట్టు 100% ఈ రెండు కలిస్తేనే వస్తాయి. సో ఓకేనా, లేదు ఫ్రూట్స్ లేకపోతే అట్లీస్ట్ వాటర్ లెవెల్స్ అయినా బాగుండాలి బాడీలో. ఓకే, 3 లీటర్స్ పర్ డే, అప్పుడు చక్కగా వస్తుంది. ఇంప్యూరిటీస్ అన్ని మనకి స్వెట్ రూపంలో పోతాయి.
అంతే కదా, వాటర్ ఎక్కువ తీసుకుంటే స్వెట్ రూపంలో, యూరినరీ రూపంలో పోతాయి. Yes. లేదు అంటే స్వెట్ అంతా మన బాడీలో ఉంటాయి, ఇంప్యూరిటీస్ అన్ని పింపుల్స్ రూపంలోని ఇలా వస్తూ ఉంటే మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఈ వాటర్ ఎక్కువ తీసుకున్నట్టయితే క్లియర్ స్కిన్ అనేది మన సొంతం అవుతుంది. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మిరాకిల్ ఫేస్ గ్లో ప్యాక్ అన్నారు. సో దట్ మనం ఇది రెగ్యులర్ గా ప్యాక్, అంటే ఏ సీజన్ అయినా మనం ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం సమ్మర్ సీజన్ లో ఉన్నాం కాబట్టి కాస్త వాటర్ కంటెంట్ పైన కూడా మనం ఫోకస్ చేసి మీరు చెప్పినట్టు ఇరిటేషన్ లేకుండా సమ్మర్ లో కూడా ఫ్రెష్ గా కనిపించాలి, గ్లో గా కనిపించాలంటే 100% ఈ ప్యాక్ రిజల్ట్ అనేది 200% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చెప్పాలంటే చూసారు, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది కానీ మనకు అప్పుడప్పుడు ఈ సైన్ తెలుస్తుంది కూడా, చిన్న షైన్ వస్తుంది. సో ఇంట్లో రెగ్యులర్ గా అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ గానీ ట్వైస్ గానీ మీరు 3 to 4 months చూడండి. నేను ఎప్పుడు చెప్తాను, ఒక ఫోటో బిఫోర్ ఒక ఫోటో తీసుకోమంట. అంటే స్టార్టింగ్ ప్యాక్ ఎప్పుడైతే ప్యాక్ వేసుకుందాం అనుకుంటారో బిఫోర్ ఒక ఫోటో, ఒక 2 months అయ్యాక ఫోటో, మీకు క్లియారిటీ అంటే క్లారిటీ తెలిసిపోద్ది, మీకు చాలా బాగుంది కాన్ఫిడెన్స్. నెక్స్ట్ మీరు అది ఫాలో అవ్వాలా లేదా అంది కూడా మీకే డెసిషన్ వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు దీని రిజల్ట్ చూపిద్దామండి మనం, చూపిద్దాం. ఆఫ్టర్ వాష్ అంటే చాలా మంది కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు చెప్పినట్టే మేము అప్లై చేసామండి. ఒకసారి మా కోసం క్లియర్ గా మాకు కొంచెం కాన్ఫిడెంట్ రావడానికి ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మీరు అన్నట్టు 15 minutes వెయిట్ చేసిన తర్వాత కూడా ఒకసారి చూపించండి అంటున్నారు. సో ఆఫ్టర్ వాష్ కూడా తన ఫేస్ ఎలా గ్లో వచ్చిందో కూడా చూద్దాం. ఎవ్రీ టైం మనకి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఒక ఎపిసోడ్ లోనే చూపిస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మిరాకిల్ ఫేస్ గ్లో ప్యాక్ ఆఫ్టర్ వాష్ మీరే చూడొచ్చు అసలు రిజల్ట్ ఎలా ఉందో. ఇప్పుడు చూసారా ఎంత సాఫ్ట్ కూడా తెలుస్తుంది, చూసారా సాఫ్ట్ గ్లోయింగ్. ఇమీడియట్ రిజల్ట్ చూడాలి అంటే కనుక చూడొచ్చు హ్యాపీగా. ఇది ఒక్కసారి ఎట్లా వర్కౌట్ 1 time ఓన్లీ వేసాను. ఇప్పుడు అదే వీక్లీ 3 times వేస్తే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. సూపర్. నీకు అనిపించిందా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం గ్లో వచ్చినట్టు, కొంచెం ఫెయిర్ గా కనిపిస్తున్నావా? కాన్ఫిడెన్స్ వచ్చిందా ఇప్పుడు నీకు? ఎస్, ఇట్స్ రియల్లీ మిరాకిల్ ఫేస్ గ్లో ప్యాక్, జస్ట్ 2 ingredients తో. సో అలాగే సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఎక్స్టర్నల్ గా మనం ఎన్నైనా వర్కౌట్స్ చేస్తూ ఉంటాం, ఇంటర్నల్ గా కూడా మేడం చాలా సార్లు చెప్తూ ఉంటారు హెల్త్ బ్యూటీ 2 రిలేటెడ్ గా ఉంటాయి. కాబట్టి మనం ఎన్ని బాడీకి స్కిన్ కి అప్లై చేసినా ఇంటర్నల్ గా ఇంటెక్ లో మనం ఏం తీసుకుంటున్నాం అన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి.